ఇప్పుడు ఒకసారిగా కామెడీ చేస్తే థియేటర్లో ఉన్న ఆడియన్స్కి ఇంత ముందు చూసిన సినిమాలకి కంపారిజన్ వస్తుంది కదా, సో సాటిస్ఫై అవుతారా అన్నాడు. అవుతారండి. అంటే నేను చూసిన ఫ్లైట్ మూవీస్ అయితే అన్నీ సీరియస్గానే వచ్చాయండి. ఏవి ఇప్పుడు తెలుగులో అయితే ఏం రాలేదు ఫ్లైట్వి. ఇంటర్నేషనల్ కూడా మ్యాక్స్ సీరియస్ మూవీసే వచ్చాయి. సో ఇదైతే కొత్తగానే ఉంటుంది, తెలుగులో కూడా కొత్తగానే ఉంటుంది. శరీ గారు, సో యాక్చువల్గా ఇప్పుడు వెనల్ కిషోర్ గారు కానీ సత్య కానీ డైలీ బేస్ పేమెంట్ తీసుకునే ఆర్టిస్టులు వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళని బ్లాక్ చేశారంటే ఎలా మీరు అంటే సార్ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతేనే సినిమా చేస్తాం కదండి, అది ఎందుకు చేస్తామండి. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా కేర్ఫుల్గా ఉంటున్నాం, జర్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకునే చేస్తున్నాం. సో ఐఎమ్ హ్యాపీ, దే ఆర్ హ్యాపీ, సో నో ప్రాబ్లం. రియా గారు, సత్య యాక్చువల్గా కమెడియన్స్ హీరోలుగా చేసిన సినిమాలకి అంటే సక్సెస్ అయిన పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. అఫ్ కోర్స్ మీ ముందు వెన్నెల కిషోర్ గారు కూడా కొన్ని సినిమాలు చేస్తున్నారు. ఆయన దగ్గర ఏమైనా సజెషన్స్ తీసుకున్నారా ఏంటి అసలు? నా సజెషన్స్ తీసుకోకపోవడమే గొప్ప డబ్బు 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 అని రాసింది సార్. ఎంత క్వశ్చన్కి చిన్న మూవీ గుర్తొచ్చి